శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గ్రూపు సభ్యులకు శుభోదయం, శుభం భూయాత్. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయం 7వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ఈహైకస్తం జగత్కృష్ణం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. భగవానులు చెబుతూ ఉన్నారు, ఈ యొక్క సత్యాన్ని మనం క్షుణ్ణంగా గ్రహించాలి. ఓ అర్జున, ఈ సమస్త చరాచర ప్రపంచము ఇంకను దేనిని చూడదలంచుతున్నావు, దానిని ఈ శరీరమందు అవయము వలె ఒక చోటనున్న దానినిగా ఇప్పుడు చూడుము అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఇష్టభ్యాహమిదం కృష్ణమే కాంసీన స్థితో జగత్ అని భగవానుడు ఇదివరలో మనకు విభూతి యోగమునందు చివరన చెప్పినందు చందమున ఈ సమస్త బ్రహ్మాండములతో కూడిన చరాచర జగత్తంతయు పరమాత్మ యొక్క ఒకానొక అంశమునందే ఇమిడి ఉన్నదగున, అంశమున ఇమిడి ఉన్నది కనుక కవనే తన యొక్క అనంత దేహమున స్వరూపమున ఈ విశ్వమునంతను ఒక చోట అవయము వలె నున్నదానినిగా వీక్షింపవలసినదిగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తెలిపిరి. దీనిని బట్టి పరమాత్మ యొక్క స్వరూపం ఎంత విశాలమైనదో అనంతమైనదో యోచించుకొనవచ్చును. భూతాకాశమే ఎంతయో విస్తృతమైనది, సూక్ష్మమైనది. దానికంటే చిత్తాకాశము ఇంకను విస్తృతమై సూక్ష్మతరమై ఉన్నది. దానికంటే చిదాకాశము అనగా ఆత్మ ఇంకను విశాలమై సూక్ష్మతరమై వెలుగుచున్నది. కావున అట్టి చిదాకాశమునందు ఈ భూతాకాశము గాని దాని ఎందెచటనో అణిగి ఉన్న ఈ చరాచర జగత్తు గాని ఏ పాటిది కనుకనే ఆ చిదాకాశమును ఆత్మయందు ఈ సమస్త ప్రపంచము ఎక్కడో ఒక మూల కల్పితమై అణగి ఉన్నదని భగవానుడి చిట చెబుతూ ఉన్నాడు. ఇట్టి అనంత రూపుడు, సర్వవ్యాపి, సర్వశక్తివంతుడునగు పరమాత్మను అల్పుడును, పరిచ్ఛిన్నుడును, దేశ కాలాదులకు వశుడును అగు జీవుడు భక్తి ప్రపత్తులు కలిగి వినయ విధేయుడై సేవించుట ధర్మము. ఈ ప్రకారముగా ఆ సమష్టి రూప పరమాత్మను సేవించుటచే వారి అనుగ్రహము వలన జ్ఞానమును వడసి వారిలో ఐక్యముంది తరించుటకు అవకాశముండును. లేకున్నా ఈ జనన మరణ ప్రవాహమును తగులుకొని జీవుడు ఇంకెంత కాలము దుఃఖముల పాల్పడవలసి వస్తూ ఉంటుంది. మనుషులకు ఎప్పుడైనా తన యొక్క ధన జన ఛత్ర అధికారాదులను గూర్చి అహంకారము గర్వము కలిగినచో, అత్తరి ఈ శ్లోకమును చక్కగా మననము చేసినచో ఆ గర్వములన్నీ ఉడిగిపోగలవు. యాలయనన విశాల జగత్తంతయు దానియందు కల్పితమై అణుమాత్రముగా భాషించుతున్నదో అట్టి పరమాత్మ యొక్క అనంత రూపమున ఈ నా ధనము గాని బలము గాని పరిజనము గాని అధికారము గాని ఏ మూలకు సరిపోతాయి? ఏ పాటివి? పరమాత్మ అనంత శక్తులలో నాకున్నటువంటి అల్ప ధన బల కుల మత భేదములన్నీ కూడా ఏ పాటివి? వానిని చూచి ఎలా గర్వపడవలెను? తాను భావం అతనికి అప్పుడు కలుగుతుంది. ఈ శ్లోకాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు భగవంతుని ఎడల భక్తి భావం ఉత్పన్నమవుతుంటుంది. మరియు అల్పములకు ఈ దృశ్య పదార్థముల ఎడల విరాగము జనిస్తుంది. కనపడుతూ ఉన్నటువంటి అధికారము కాని, రూపము కాని, ధనము కాని, పరివారము కాని, ఏ విధమైనటువంటి సంపద పైన నీవు మోహము చెందుతూ ఉన్నావో దీనిపైన నీకు మోహరహితం కలుగుతుంది. దేనిపైన నీకు రాగము కలుగుతుందో దానిపైన విరాగము కలుగుతుంది. ఆ భావన నీకు కలగాలి అంటే కేవలం గురుమూర్తి యొక్క కరుణ కావాలి, సద్గురుమూర్తి యొక్క కరుణ కటాక్షము కావాలి. లేకపోతే ఎవరికి వీలు పడదు. శ్రీకృష్ణ పరమాత్మ గురువు వలనే, శ్రీరామచంద్రుడు గురువు వలననే మన చరిత్రలో ఏ ఒక్కరిని చూసినా గురుమూర్తి కరుణ వలనే వాళ్ళు ఆ స్థాయికి వచ్చి మానవాళిని ఉద్ధరించారు.
మానవుడుగా జన్మించి మాధవులుగా పరిణితి చెందారు. మానవుడు దైవ సముడు అంటాడు, మానుషే దైవ సమాని అంటాడు. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః అంటాడు. కావున మానవుడు మాయకు లోనై అల్పుడునై జీవిస్తూ ఉన్నంత వరకు మాధవుడుగా వెదగలేడు. మానవుడు పరిణితి చెందాలి. గురు కరుణ వలన ఈ రాగాదులను వేడాలి. అప్పుడే మానవుడు ముక్తుడవగలడు. జీవించి ఉండంగానే ముక్తుడవగలడు, ఎక్కడో కాదు. భ్రాంతి తొలగడమే ముక్తి అని మనకు తెలియబడుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ్.